భరద్వాజ గారు, ఈరోజు విశాల్ సినిమా రిలీజ్ అయింది. రత్నం ఓ మాదిరి అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఎందుకంటే పందెంకోటి నుంచి కూడా తెలుగులో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. విశాల్వి చూస్తున్నారు. డైరెక్టరు విశాల్ కాంబినేషన్లో మూడో సినిమా ఇది. అవును, హరి భరణి ఒకటి, పూజ ఒకటి, దాని తర్వాత రత్నం. ఏంటి పరిస్థితి, రత్నం పరిస్థితి ఏంటి? థియేటర్లో ఎలాంటి సౌండ్ చేస్తున్నది అంటే హరి రేసీ స్క్రీన్ ప్లేతో చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ హడావిడి చేయటంలో అవును అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఉంది. అవును. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి కొంత స్లో నేరేషన్ నడిచింది సినిమా. దాంతో అది హరి మీద ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్కి కొంచెం ఇబ్బంది కలిగించినటువంటి గొడవ. ఓకే. హీరోయిన్ క్యారెక్టరు అలాగే హీరోయిన్ మధ్య జరిగేటువంటి రొమాన్స్ దీనికి సంబంధించి కూడా అతను రొటీన్ ఫార్మాట్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళాడు. అది బాగానే ఉంది కానీ కొంత పొలిటికల్ ఎలిమెంట్ ఉంది. పర్టికులర్గా యాక్షన్ సీన్స్ ఉన్నాయి సినిమాలో చాలా బలంగా. యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఇది. దీనిలో రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ. అంటే హరి సినిమా అంటేనే ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. అవును. అలాగే ఎమోషన్స్కి కొంచెం పెద్దపేట వేస్తాడు తను కూడా, విశాల్ కూడా. అలా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా అన్నీ ఉన్నప్పటికీ నేరేషన్ స్లోగా వెళ్ళటం వలన పర్టికులర్గా ల్యాగ్ కనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్లో మాత్రమే కాదు, సెకండ్ హాఫ్లో కూడా కొనసాగింది అది. కాకపోతే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అంటే ఆర్ఆర్ బాగుంది. దాంతోపాటు పాడుకునే పద్ధతిలో పాటలు ఉన్నాయి. దాంతో కొంతవరకు అది కాపాడింది సినిమాని. దేవిశ్రీ ప్రసాద్ కొంత కొమ్ము కాశాడు ఈ సినిమాకి. కాకపోతే కథ విషయంలో తన రొటీన్ పద్ధతికి భిన్నంగా వెళ్ళే ప్రయత్నం చేయటం వలన కొంత ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. అలాగే విశాల్ గొప్పతనం ఏంటంటే తను కొంచెం ప్రతిసారి రొటీన్కి భిన్నంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి క్యారెక్టర్ని చూస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో కూడా అదే ధోరణిలో వెళ్ళాడు ఆయన. ఓకే. రొటీన్కి భిన్నంగా ఉండాలి అనేది. దాంతో పెద్దగా తను సాధ్యమైనంత వరకు డౌన్ టు ఎర్త్ ఉంటూనే నడిపాడు సినిమాని. అది పందెంకోడిలో కూడా అదే అడ్వాంటేజ్ అయింది నిజానికి. డౌన్ టు ఎర్త్ ఉంటుంది అతని క్యారెక్టర్ ఏ సినిమాలోనైనా కానీ, పెద్దగా ఎమోషనలైజ్ అవ్వడు. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం పూర్తిగా ఎలివేట్ అయిపోతాడు. అసలు ఇందాక మనం చూసినటువంటి యాక్షన్ సన్నివేశంలో నటించిన హీరోనైనా ఇతను అనిపించేలాగా మిగిలిన సీన్స్లో ఉంటాడు అతను పెర్ఫార్మెన్స్. ఇందులో కూడా అదే కనిపించింది, అదే ధోరణిలో వెళ్ళాడు ఆయన. పూర్తి న్యాచురల్గా ఉంటుంది, పెద్దగా ఎమోషనలైజ్ కాడు. అంటే ఓవర్ యాక్షన్ ఉండదు, చాలా కూల్గా నడుస్తుంది. విశాల్ అభిమానులకి నచ్చే సినిమానే ఇది. కానీ ఓవరాల్గా ఆడియన్స్ని హుక్ చేసి థియేటర్లకు నడిపే సత్తా ఈ సినిమాలో ఉందా అంటే అనుమానమే. కాకపోతే సముద్రకని వీళ్ళందరూ కొంత, అంటే గౌతమ్ మేనన్ ఉన్నాడు సినిమాలో, కీరోలు వీళ్ళందరూ అంటే సినిమాకి కొంత బ్యాక్ ఇచ్చారు. కానీ పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది సినిమాలో. నిజానికి అది కొంత ఈ ఎలక్షన్ టైంలో ఉపయోగపడుతుంది అని అనుకున్నారు వాళ్ళు. అది కూడా ఉపయోగపడే పరిస్థితిలో కనిపించలేదు సినిమాలో నడిచినటువంటి పద్ధతి చూస్తే. ఓకే. అందుకని ఇది ఏ మేరకు ఆడియన్స్ను హుక్ చేస్తుంది అనేది అనుమానమే. కాకపోతే ఇప్పుడు నీడ్ ఉంది. సినిమాలు ఏవి కనిపించట్లేదు సమ్మర్లో, పెద్ద సినిమాలు ఏవీ లేవు. అవును. సమ్మర్ సీజన్ టోటల్గా ఎలక్షన్కి వదిలిపెట్టేశారు. పడాల్సినటువంటి పెద్ద సినిమాలు కూడా వాయిదాలు పడిపోయినాయి. అంటే కల్కి లాంటి సినిమా మే నెలలో పడాల్సింది, మే 9 అనుకున్నారు వాళ్ళు. అవును. కలిసి వచ్చిన డేట్ అని కూడా అనుకున్నారు, ఫైనల్గా అది వాయిదా పడిపోయింది. టోటల్గా ఏమీ లేని పరిస్థితుల్లో ఈ రోజుకి థియేటర్లను నింపుతున్నటువంటి సినిమా టిల్లు అయిపోయింది. టిల్లు సినిమానే మెజారిటీ థియేటర్స్లో ఆడుతోంది ఇప్పుడు, గత్యంతరం లేక. టిల్లు ఒకటి, గీతాంజలి ఒకటి. గీతాంజలికి కూడా ఇబ్బంది పెట్టింది, కానీ టిల్లు నిలబడింది. టిల్లుని కొంత పక్కకి నెట్టేస్తుంది అనుకున్నటువంటి ఫ్యామిలీ స్టార్ కూడా వెళ్ళిపోయింది. అందుకని దాన్ని కదిలించే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సినిమా కూడా కనిపించట్లేదు, రత్నం కూడా. అందుకని టిల్లు హవాయే కొనసాగుతుంది. ఆ మేరకు వే ఇచ్చాడు ఈయన విశాల్. హరి ఇద్దరు
ఇద్దరూ కలిసి టిల్లుకు ఒక మార్గం ఇచ్చారు. ఇప్పటికీ చాలా థియేటర్స్లో అది మాత్రమే నడుస్తోంది. సో తను కొంచెం ఫార్ములా మార్చి కొంచెం ఎంటర్టైన్మెంటు కొంచెం అంటే తనకు ఆల్రెడీ వెరైటీ చెయ్యాలి అనేటువంటి తపన ఉంది. కాకపోతే యాక్షన్ పరిధిలో నుంచి బయటకు రావట్లేదు ఆయన. ఆ యాక్షన్ పరిధిలో దాని చుట్టూ కథల్లుకోవటం అనేది జరుగుతోంది ప్రతిసారి. దాని నుంచి బయటకు వచ్చి అసలు టోటల్గా యాక్షన్ లేకుండా ఎలా ఉంటాడు విశాల్ అనే పద్ధతిలో కనుక కథలు డిజైన్ చేయగలిగితే కొంత జనాలు తన నుంచి ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోరుకుంటున్నారు. ఆ కోరుకుంటున్నటువంటిది ఇవ్వగలిగితే డెఫినెట్గా సినిమా నడుస్తుంది. ఓకే, ఇమేజ్ ఉంది, తెలుగులో కూడా ఆడియన్స్ ఉన్నారు, అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. పైగా ఈ మధ్య ఆయన తెలుగు రాజకీయాల్లోకి వస్తాడని కూడా ఒక ప్రచారం జరిగింది కదా. నిలబడతాడు, చిత్తూరు జిల్లా నుంచి ఒక పర్టికులర్గా ఒక నియోజకవర్గం పేరు కూడా మోగింది, నగరి నుంచి నిలబడతాడు అని. ఫైనల్గా ఆయన నిలబడటం లేదు అని అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవటం, ఈ పొలిటికల్ అంటే తనని ఒక పొలిటికల్ పార్టీ వైపుకు నెట్టే ప్రయత్నం కూడా జరిగింది. దాని ప్రభావం కూడా ఈ సినిమా మీద కొంత పడే అవకాశం ఉందిలే అనిపించింది, పర్టికులర్గా ఆంధ్ర ప్రాంతంలో. చూడాలి ఏ మేరకు వసూళ్లు సాధించగలడు రత్నం అనేది చూడాలి.